హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే సంకేతాలు ఏంటి, లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అని వీడియోని రాబోతున్నాయి. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొదటిగా అయితే జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉందని ఎలా తెలుస్తుందంటే, ఇంట్లో ఎప్పుడు కూడా భార్యాభర్త దెబ్బలాడుకుంటూ ఉంటారు. అలానే తెచ్చింది రూపాయి అయితే 10 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఇంట్లో పనులేమీ చేయకపోవడం, షింక్లో గిన్నెలన్నీ అలాగే ఉండిపోవడం, ఇల్లు శుభ్రం చేయాలనిపించకపోవడం, ఇంటి ముందు ముగ్గు వేయకపోవడం, దీపారాధన వెలిగించాలని లేకపోవడం, లేదంటే ఇల్లు శుభ్రాలు చేసుకోకుండా ఎక్కడ బూజులు అక్కడ ఉండిపోవడం, ఇవన్నీ కూడా జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉన్నారు అని చెప్పడానికి. ఇవన్నీ గనక ఒకవేళ మీ ఇంట్లో జరుగుతుంటే గనక జ్యేష్ఠాదేవి ఉన్నట్టే. అలానే లక్ష్మీదేవి ఇంట్లోకి ఎలా ఆహ్వానం తెచ్చుకోవాలి అంటే, ఎప్పుడు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముందు ఎప్పుడు కూడా ముగ్గు వేస్తూ ఉండాలి. పసుపు నీళ్ళు జిమ్మేసి ఇంటి ముందు ముగ్గు వేసి, ఇంట్లో దీపం పెట్టి, గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరగా వస్తారండి. అలానే సాయంత్రం మాటలు బట్టలు ఉతికితే లక్ష్మీదేవి రాదు కాబట్టి మనం 10 ఆ టైంకి ఉదయాన్నే పూజ అయిపోయిన తర్వాత బట్టలు ఉతుక్కోవచ్చు. అలానే పొద్దుటే లేచిన వెంటనే నీళ్లు పోస్తూ ఉండాలి. మన పడుకున్న దుప్పట్లు ఉంటాయి కదండి, అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని మార్చుకొని వేరే దుప్పటి ఉంటే వేరే దుప్పటి వేసుకోండి, లేదంటే దాన్నే శుభ్రంగా పెట్టుకోండి. లేచిన వెంటనే నిత్యం కూడా దుప్పట్లు మడతలేదా కుదరంగా పెట్టుకోవాలి. అలా పాసి దుప్పట్లు ఉన్నా కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు కాబట్టి వెలుగుతూ ఉండాలి. మీరు ఎప్పుడు కూడా ఉదయాన్నే తల స్నానం చేసి తలలో దీపం వెలిగించుకుండా దేవుడి మందిరం శుభ్రం చక్కగా రెడీ అయ్యి ఉండి పూజ చేసుకునే ఇంట్లో కూడా లక్ష్మీ అమ్మవారు పుష్పాలు కూడా తీసేసుకోవాలి. అలానే వంటగది ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. సింక్లో గిన్నెలు లేకుండా ఉంచుకోవాలి. గ్యాస్ నంతా శుభ్రం చేసుకొని దానికి పసుపు రాసి బొట్టు పెట్టుకోవచ్చు. అలానే వంటగది క్లీన్ చేసుకున్న తర్వాతే మనం వంట స్టార్ట్ చేయడం మొదలు పెట్టాలండి. ఎంతసేపు పడుతుంది? అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తూ ఉంటారు. పిల్లల్ని తెలుసుకుండా కొట్టకుండా ఉన్న ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు వస్తారు. అలానే భార్య భర్త కూడా ఎప్పుడు భర్త కానీ భార్య కానీ ఎప్పుడు కూడా దెబ్బలాడుకోకుండా ఉన్న ఇంట్లోకి అమ్మవారు త్వరగా వస్తారు. అలానే అస్సలు ఎప్పుడు కూడా జడ వేరబోసుకుని ఉండకూడదండి. చిన్న రబ్బర్ పెట్టుకోవాలి. భార్య లక్ష్మీ అమ్మవారు వస్తారు. అది భర్త అయినా కావచ్చు, ఇంట్లో అయితే దీపం నైవేద్యం కూడా జరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వస్తారు. అలానే చక్కగా సాంబ్రాణి దూపం వేసిన ఇంట్లో లక్ష్మీ అమ్మవారు తప్పకుండా ఉంటారండి. ప్రతిరోజు సాయంత్రం మాటలు ధూపం వేసుకోండి. సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ధూపం కూడా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి రోజు కుదిరిన వాళ్ళు ప్రతి శుక్రవారం వేసుకున్నా చాలు. అమ్మవారు లక్ష్మీదేవి మన ఇంట్లోకి త్వరగా వస్తారు. అలానే ఇంటి ముందు నీళ్ళు జిమ్మేటప్పుడు కూడా పసుపు కలుపుకొని వేసుకోండి. ఉత్తి నీళ్ళు అయితే జిమ్మద్దు, పసుపు నీళ్ళు జమ్ముకొని చక్కగా ముగ్గు పెట్టుకోండి. ఈ విషయాలన్నీ పాటిస్తే లక్ష్మీ అమ్మవారు తప్పకుండా మన ఇంట్లోకి వస్తారు. ఒక 2 రెమెడీస్ అయితే చెప్తున్నానండి. లక్ష్మీ అమ్మవారికి తులసి ఆకులు కానీ యాలకులు దండ కింద కట్టి అమ్మవారికి వేస్తే చాలా మంచిది. లేదంటే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి దీపం నైవేద్యం సాయంత్రం వేళలో పెట్టి ఉప్పు దీపం పెట్టి సాంబ్రాణి ధూపం వేసినా చాలా మంచిది. ఈ 2 పరిహారాలు చేసుకుంటే లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు కూడా స్థిర నివాసం ఉంటారండి. వీడియో కనుక నచ్చితే శ్రీ మాత్రే నమః అని కామెంట్ అయితే మర్చిపోకుండా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైనా మొదటి టైం చూసినట్టు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.